सर्वोपनिषदो गावो गोपालनन्दनः आर्तो वत्सः सुखीभोक्ता दुग्धं गीतामृतं महत्। 15వ అధ్యాయం 15వ అధ్యాయం 11వ శ్లోకం. నిన్న ఎక్కడ ఆపారో అక్కడ మొదలు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. నేనం నా పశ్యంతి, తెలుసుకోలేరు. ఎవరు తెలుసుకోలేరు? ఎవరైతే అంతఃకరణ శుద్ధి లేకుండా ఉంటారో వారు ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేరు. సో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి మొదటి కార్యక్రమం ఏంటంటే అంతఃకరణ శుద్ధి, చిత్త శుద్ధి, నిర్మలమైన మనస్సు, కుశాగ్ర బుద్ధి. ఈ అంతఃకరణం నుండి ఈ నాలుగింటిని కూడా అలాగే అహం వచ్చేటప్పటికి నిరహంకారం, నిరభిమానం, ఈ నాలుగు కలిపి మనం అంతఃకరణ అంటాం కదమ్మా. ఏమిటవి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ నాలుగు రకాలైనటువంటి ఒకటే అహమే, కానీ 4 రకాలుగా ప్రతిబింబిస్తూ ఉంటుంది అన్నమాట. 4 ముఖాలు కలిగి ఉంటుంది. దాన్ని అంతఃకరణం అంటాం. మనస్సులో నిర్మలంగా ఉండాలి. బుద్ధి కుశాగ్రమైన బుద్ధి, వివేక బుద్ధి, వివేచనా బుద్ధి కలిగి ఉండాలి. చిత్తంకి వచ్చేటప్పటికి చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి అంటే పాత వాసనలు, పాత గురుతులు, పాత ఆలోచనలు, పాత జ్ఞాపకాలు ఏమీ లేకుండా తెల్ల కాగితంలాగా చిత్తం శుద్ధిగా ఉండాలి. ఏమా అంటే ఏంటి? ఎప్పటికప్పుడు వచ్చినట్టుగా అంగీకరిస్తూ జీవితాన్ని కనుక ఎవరైతే జీవిస్తారో వారికి మాత్రమే చిత్తశుద్ధి ఉంటుంది. వెనక్కి వెళ్ళి, ముందుకెళ్ళి, అటెళ్ళి, ఇటెళ్ళి తాళ్ళు పేరినట్టుగా పేనత ఆలోచనని బలంగా చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళకి చిత్తశుద్ధి అన్నది జరగదు. అహం అంటే నేను, నాది అనేది అనకుండా సమర్పణాభావంతో, నిరహంకారంతో, నిరభిమానంతో, అంటే అభిమానం లేకుండా, అహంకారం లేకుండా, మోహం లేకుండా, మమతాయం లేకుండా ఉంటే అది నేను అన్నది నశిస్తుంది. శరణాగతి పొంది సమర్పణ భావంతో ఉంటే భగవంతుడి ఎడల కాయేన వాచా మనసేన అనుకుంటూ ఉంటుంది. ఇట్లా ఎవరైతే అంతఃకరణ శుద్ధి కలిగి ఉంటారో వారు మాత్రమే ఆత్మస్వరూపాన్ని గ్రహించగలుగుతారు. అజ్ఞానులు ఎవరికి కూడా ఇది సాధ్యము కాదు. ఎందుకంటే అజ్ఞానులకి అంతఃకరణ శుద్ధి ఉండదు. వాళ్ళు ఎక్కువగా ఈ మనసు మీదే ఎక్కువ ఆధారపడి ఉంటారు. నేను అంటే వాళ్ళ ముందే నేను అనేది ముందు బయటకు వచ్చేస్తుంది.
ఈ అజ్ఞానం ఉన్న వాళ్ళకి ప్రథమంగా బయటకు వచ్చేది ఏమిటి? నేను, నాది, నాకేంటి, ఇలాంటి క్వశ్చన్స్. నేను 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 అన్న ప్రతి క్షణం బయటకు వస్తూనే ఉంటుంది అజ్ఞానం ఉన్న వాళ్ళకి. ఎవరైతే ఈ అజ్ఞానంలో ఉంటారో వాళ్ళకి అంతఃకరణ శుద్ధి అనేది ఉండడం అన్నది కలలో మాట. వాళ్ళు అంటారు నాకు మనసు చాలా స్ట్రాంగ్ అండి, నేను చాలా ఇది చెల్లించనంటాడు. అవన్నీ అబద్ధాలు, అది జరిగే పని కాదు. నేను చెప్పింది కాదు, పరమాత్మే చెప్తున్నాడు. అంతఃకరణ శుద్ధి లేకుండా నువ్వు ఇప్పుడు స్ట్రాంగ్గా, దృఢంగా, ధీమంతుడిగా ఉండే అవకాశం లేదు. తర్వాత యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్ఛాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సూర్యుని తేజస్సు కావచ్చు, చంద్రుని తేజస్సు కావచ్చు, అగ్ని ద్వారా వచ్చే తేజస్సు కావచ్చు, ఇవన్నీ కూడా నా వలనే వస్తున్నాయి, కానీ అవేమీ స్వయంగా వాటిలో తేజస్సు లేదు. అంటే మనం గ్రహించాల్సింది ఏంటి? ఎక్కడైనా సరే తేజస్సుగా ఉంది, వెలుగుగా ఉంది, ప్రకాశంగా ఉంది అని మనకు అనిపిస్తే అక్కడ పరమాత్మని చూడాలన్నమాట. అది అలవాటు చేసుకుంటే మనకు బయట కనబడే విషయాల్లో కూడా ఆసక్తి రాదు. అందులో కూడా ఎక్కడైనా చక్కగా అందంగా, ఆనందంగా, బ్రైట్గా, ప్రకాశంగా కనిపిస్తే పరమాత్మ ఉన్నాడు అందులో అనుకున్నాం అనుకో, మనకి పరమాత్మనే ఎప్పుడు క్షణక్షణం మనం తలుచుకుంటాం అన్నమాట. ఎందుకంటే సూర్యుని తేజస్సులోనే ఆయన ఉన్నప్పుడు చిన్న చిన్న గుడ్డు దీపాలంతా ఎప్పుడైనా చిన్న చిన్న ప్రకాశం కనిపించినా ఆహా సూర్యుని తేజస్సు ముందు ఇది ఎంత అనుకుంటూ ఒకసారి సూర్యుని తేజస్సు గుర్తు తెచ్చుకొని ఆ సూర్యుని తేజస్సు వెనకాల పరమాత్మని గుర్తు తెచ్చుకోవాలి. దానికోసం ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ. సూర్యుడైనా చంద్రుడైనా నువ్వు ఏదైతే వాటి నుంచి అనుభూతి చెందుతున్నావో, ఏ రకమైనటువంటి లాభం పొందుతున్నావో ఆ తేజస్సు అంతా కూడా నేనే, పరమాత్మనైనా నాదే తప్ప వాటికంటూ స్వయంగా ఎటువంటి తేజస్సు లేదు. తర్వాత గామా విశ్వచ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. ఈ సృష్టిలో ఉండే సకల జీవరాశికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ద్వారా వస్తుంది. భూమి ద్వారా అంటే భూమిలో సారవంతమైన భూమి ద్వారా అవి వనస్పతి అంటే ఈ మొక్కలకు కానీ చెట్లకు కానీ, అలాగే ఔషధులు, నిజంగా ఇవన్నీ ఔషధుల కింద లెక్క. ఆయుర్వేదంలో ఏం చేస్తారంటే ఆహారమే వాళ్ళకి ఔషధం కింద లెక్క. ఆహారాన్ని కూడా వాళ్ళు ఔషధం కింద చూస్తారు. అందుకనే పైత్యం అని, వాతం అని, అదని ఇదని దానికి తగ్గ ఆహారం తీసుకోవడం అది చెప్తూ ఉంటారు. యాక్చువల్గా ఆహారం అన్నది లేదు. ఆకలి అన్నది రోగం అయినట్లయితే ఆహారం అన్నది ఔషధం, ఆకలి అన్నది జబ్బు రోగం అనుకున్నట్లయితే ఆహారం అన్నది ఔషధంగా తీసుకోమంటారు. అదే చెప్తున్నాడు. ఆ ఔషధాలు ఎప్పుడు పెరుగుతాయంటే వెన్నెలలో పెరుగుతాయి. చంద్రుని యొక్క వెన్నెలలోనే వృక్షాలన్నీ కూడా వాటి యొక్క సారాన్ని భూమి నుంచి తీసుకుంటాయి. కాబట్టి నేనే భూమిలో ఆ సారాన్ని ఇస్తున్నది, ఆ శక్తిని ఇస్తున్నది నేనే, నా ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఆ తద్వారా ఈ యొక్క మొక్కలకు కూడా వచ్చేటువంటి ఔషధ గుణం అంటే విటమిన్లు కావచ్చు, లేకపోతే మిగతా ఏదన్నా జబ్బులకి రోగాలకు ఉపయోగించేటువంటి పసరలు అవి ఉంటాయి కదా, అవి కావచ్చు, ఏదైనా సరే వృక్షం తీయాల్సిందే. ఇవన్నీ కూడా నేనే అని
గ్రహించు. అంటే ఈ వనస్పతులన్నిటికీ కూడా చంద్రుడి ద్వారా వచ్చేటువంటి శక్తి నేనే, భూమి ద్వారా మొక్కలకు వచ్చే శక్తిని కూడా నేనే. ఇవన్నీ మనకు ఆల్రెడీ చెప్పేశాడు ఆయన ఎక్కడ, విభూతి యోగంలో. విభూతి యోగంలో ఆల్రెడీ అయిపోయింది. ఈయన ఎక్కడెక్కడ చూడాలి పరమాత్మ అనే విషయం చెప్పారు. అయినా మళ్ళీ చెప్తే కానీ 10 సార్లు చెప్తే కానీ మనకు అర్థం కాదు. అదే నెక్స్ట్ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అది అంటే వైశ్వానరుడు అంటే జఠరాగ్ని. మన పొట్టలో ఏదైతే యజ్ఞం అగ్ని రగులుతూ ఉంటుందో జఠరాగ్నిని, దాన్ని వైశ్వానరుడు అంటారు. ఈ వైశ్వానరుడిని నేనే. అదేం చేస్తుంది జఠరాగ్ని ఏం చేస్తుంది అంటే మనం తీసుకునేటువంటి ఆహారాన్ని పచి అంటే ఏంటి, పచన అంటే దాన్ని జీర్ణం చేసేలాగా చేసేది నేనే. ఆహార పదార్థాలు 4 రకాలు అని చెప్తున్నారు. సైన్స్ ప్రకారం చూస్తే ఏంటి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, ఫ్యాటు, అవునా, ఇంకా తర్వాత విటమిన్లు, మినరల్స్. లేదు మన తినుబండార రూపంలో చెప్పాలంటే రాశాడు కదా, భక్ష్యములు, భోజ్యములు, చోష్యములు, లేహ్యములు. ఇది ఆయుర్వేద భాష. మనం తినే విధానాన్ని బట్టి, ఆ యొక్క సాంద్రత బట్టి ఆ రకంగా చెప్తున్నారు. భోజ్యములు అంటే ఏమిటి, భక్ష్యములు అంటే రొట్టె లాంటివి. మనం భక్ష్యాలు అంటారు కదా తెలంగాణలో, నమిలి తినేవి అవి భక్ష్యాలు. మింగేవి భోజ్యములు. అట్లాగే పీల్చి తీసుకునేది చోష్యములు, అంటే చెరుకు రసం లాంటి కొంచెం కూల్ డ్రింకులు తాగుతాం కదా మనం, పీల్చి తాగుతాం కదా. అట్లాగే లేహ్యములు అంటే నాకి తినేవి, తేనె లాంటివి. ఇది ఆ రకంగా చెప్పారు. మనం సైంటిఫిక్గా చెప్పుకోవాలంటే ఈ రకంగా. కొంతమంది ప్రోటీన్ అరగట్లేదంటారు, కొంతమంది కార్బోహైడ్రేట్స్ అరగట్లేదంటారు, కొంతమంది ఫ్యాట్ ఎక్కువ తింటున్నారండి, ఫ్యాట్ మీకు అరగట్లేదు, ఎక్కడ పేరుకుపోతుంది అంటారు. ఇవన్నీ కూడా అంటే సరైన జీర్ణశక్తి లోపల లేదు. వైశ్వానరుడు సరిగ్గా శక్తివంతంగా లేడు. కాబట్టి పరమాత్మను ఆశ్రయిస్తే మనకి ఎన్ని లాభాలు కూడా ఉన్నాయనే విషయం తెలుసుకోండి. జీర్ణశక్తి బాగుంటుంది, అవునా, ఆ రకంగా మనకి ఆరోగ్యం, ఆనందం 2 దొరుకుతాయి. సరే వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ముక్తో శక్తో అది ద్వారా చూసుకుందాం అనుకుంటే కూడా భూమిపైన కూడా మనకి ఆనందం దొరుకుతోంది, సుఖం దొరుకుతోంది, సుఖమైన నిద్ర వస్తుంది, సుఖమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది కదా. దానికోసం ఉన్న భగవంతుడిని మనం స్మరించాలి కదా, పరమాత్మని అని చెప్తున్నాడు. ఆయన నన్ను ప్రతి చోట చూసుకున్నట్లయితే నీకు ఆనందమే ఆనందం అని చెప్తున్నాడు. తర్వాత సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. ప్రతి ప్రాణి హృదయములో సమస్త ప్రాణులు, ఇక్కడ ఎప్పుడు కూడా మీరు మనిషి అని పక్కన పెట్టుకోమాకండి. ఒక అంతఃకరణ మటుకు మనిషి తప్ప బుద్ధి ఇంద్రియాలు మిగతా అన్నిటికి కూడా జంతువులన్నిటికీ ఉంటాయి. సకల ప్రాణుల లోపల అంతర్యామిగా ఉన్నది నేనే. నేను అంతర్యామిగా ఉండబట్టే ఆ జీవాత్మ అలాగా తన పనులన్నీ తను చేసుకుంటోంది.
నా నుండే మీకు వచ్చే స్మృతి అంటే జ్ఞాపకాలు కావచ్చు, జ్ఞానం కావచ్చు, అట్లాగే ఈ సందేహాలు తొలగించుకునేటువంటి శక్తి కావచ్చు, ఇవన్నీ కూడా నా నుండే మీకు వస్తున్నాయి. వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడని కూడా నేనే. మనం అనుకున్నాం కదా, ఎవరి గురించి అన్నా మనం తెలుసుకోవాలి అంటే ఒకే ఒకడు ఉన్నారు, ఎవరైనా పరమాత్మ. మిగతా అన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు. అంటే మన ఆసక్తి దేని మీద ఉండాలి? పరమాత్మ పైనే ఉండాలి. అందుకనే పాత రోజుల్లో పెద్దవాళ్ళు అంటే మనం కూడా పెద్దవాళ్ళమే కదా, పెద్దవాళ్ళు, ఋషులు, మునులు వీళ్ళంతా కూడా ధ్యానంలో ప్రశాంతంగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడేవాళ్ళు. ఎందుకని ఏకాంతంగా ఉంటూ ధ్యానంలో ఉంటే ఏం జరుగుతుందంటే పరమాత్మతో ఉంటాం మనం. పరమాత్మతో ఎప్పుడైతే ఉంటామో మంచి స్మృతులు, ఆ జ్ఞానము, మనలో ఉన్న కొన్ని సందేహాలు తొలగిపోవడం అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అంటే కళ్ళు మూసుకుంటే అన్నీ అయిపోతాయండి, కళ్ళు మూసుకుంటేనే అన్నీ అవుతాయి. ఎవరన్నా మాట అంటే కళ్ళు మూసుకుంటే అన్నీ అయిపోతాయి, కళ్ళు మూసుకుంటేనే అన్నీ అవుతాయని చెప్పండి. కళ్ళు మూసుకుంటేనే అన్నీ అవుతాయి, కళ్ళు తెరిస్తే విషయాలు లోపలికి దూరిపోతుంటాయి. ఇక్కడ ఉన్న సీక్రెట్ ఇక్కడ ఉందన్నమాట. ఎప్పుడైతే మనం ధ్యానంలో పరమాత్మనే ధ్యానంలో ఉంటూ లేకపోతే ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉన్నా సరే ఆయన అంతర్యామి లోపల ఉన్నాడు కాబట్టి ఏమీ లేకుండా ఉండడం జరగదు. మనకి ఏమీ లేదని మనం అనుకుంటే లోన్ ఉండేది ఎవరన్నమాట? పరమాత్మ ఉంటాడు. ఆయన మటుకు ఎక్కడికి పోడు కదా, ఆయనే కదా లోపల. మనం ఆయన మనం ఆయన లోపల ఉంటాడు కాబట్టి మనలో మంచి స్మృతులు వచ్చేలాగా, అట్లాగే మనలో జ్ఞానం అలాగే ఉండేలాగా, జ్ఞానం అంటే ఆత్మలో మన స్థిరమై ఉండేలాగా, అలాగే మనకేమైనా సందేహాలు ఏమైనా ఉంటే వాటికి అయ్యే తొలగిపోయేలాగా. ఏ రకంగా అంటే మనం చాలా బాధపడుతూ పడుకుంటాం రాత్రి. ఉదాహరణ చెప్తున్నా, ఏదన్నా బాధలో, చింతలోనో, ఏదన్నా దుఃఖంలోనో పడుకుంటాం అనుకోండి, తెల్లారు లేస్తే అంత దుఃఖం ఉండదు, తగ్గుతుంది, కొద్దిగా తగ్గుతుంది కదా. ఎలా తగ్గింది? మర్చిపోయాడంటే సుషుప్త అవస్థలో ఉన్నాం, మర్చిపోవడం కదా, సుషుప్తావస్థలో ఉన్నాం కదా, అంటే పరమాత్మ దగ్గర ఉన్నాం. సుషుప్తావస్థ అంటే ఎటువంటి విషయాలు నాలో దూరలా, నేను పరమాత్మ దగ్గర ఉన్నా సుషుప్తావస్థలో, అన్నిటినీ ఇదైపోయి అప్పుడు సహజంగానే అది తగ్గిపోతుంది. పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ఉంటే అన్నీ కూడా పోతాయి. అలాగే చూడండి, నిద్రలో కొన్ని నొప్పులని పోతాయిలే, పడుకుని నిద్రలో పోతాయిలే అంటుంటాం. అది కూడా కారణం అదే. అంటే శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు పోవాలన్నా, మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలన్నా మనకి సుషుప్త నిద్ర అంటే గాఢ నిద్ర అవసరం. అదే గాఢ నిద్ర ఎప్పుడు అంటామంటే రాత్రి పడుకున్నప్పుడు నిద్రావస్థ అంటాం. మెలకువలో కూడా ధ్యానం, ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ధ్యానంలో ఉండాలి. ఎప్పుడైనా సరే అవకాశం దొరికితే ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించాలి, ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి. ఏమి ధ్యానం ఏం తెలియట్లేదండి, ఏం చేయమంటారు? 10 రకాల ధ్యానాలను ఏం చేయమంటే ఏ ధ్యానం చేయొద్దు. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఇష్టదైవాన్నో ఎవరినో అట్లా అంతర్దృష్టిలోకి వెళ్ళిపో. యోగనిద్ర మనకు రాదు, పరమాత్మ ఉంటుంది. ఇప్పుడు ఆయన వస్తాడు, ఇప్పుడు చాతుర్మాసంలో యోగనిద్రకి వెళ్ళిపోతాడు. వస్తోంది ఆయన యోగనిద్రలోనే సృష్టి జరుగుతుందమ్మా. ఆయన అలా పడుకొని కలగంటున్నాడు. ఇదంతా కళ, ఆయనకి ఇదంతా ఒక కళ. అట్లాగే ఒక లీల, కళ లీల. ఇప్పుడు ఆయన కూడా కళలోకి వస్తాడు, అవతార వ్యక్తి. ఆయన కూడా ఆయన యోగనిద్రలో కన్నటువంటి ఈ కళలో ఎప్పుడో ఒకసారి వీళ్ళందరికీ కూడా, ఈ జీవులందరికీ మార్గదర్శనం చేయడం కోసం ఆయన అవతారం ఇచ్చి వస్తారు. వచ్చినప్పుడు పరమాత్మ చేసే పనులన్నీ కర్మలు మనం ఏమనాలి? వాటిని లీలలు అనాలి. దాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, చిన్నపిల్లలు చేసే పనులు అంటామా, చేష్టలు అంటాం కదా. అదే పరమాత్మ చేస్తే లీలలు అంటాం. వాడికి ఏమైనా కారణం ఉంటుందా చిన్నపిల్లలు చేసే పనుల్లో? ఉండదు. అలా మనం ఉండగలగాలి. అది ఎందుకు ఆడుకుంటున్నాడు, ఎందుకు ఆడుకుంటున్నాడు అడగండి వాడిని, సమాధానం ఉంటుందా? అది ఎందుకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అంతే. భగవంతుడు కూడా అంతే. ఈ సృష్టిలో ఉన్న ప్రతివాడు ఏదో చేస్తూనే ఉంటాడు. అది లీలగా భావించాలి. కర్మగా భావిస్తే వాసనగా మనకు అంటుకుంటుంది. అదే లీలగా అనుకుంటే అది భగవంతుడు లీలలో మనం భాగం.
అనుకున్నాం అనుకోండి, పిల్లలు ఎందుకు ఆడుకుంటారు అని అడగండి, ఏరా ఎందుకు ఆడుకున్నా అడగండి అండి, పిచ్చోడు చూస్తాడు మనల్ని. అవునా కాదా? అట్లాగే మనల్ని ఎవరు చూడాలి, పిచ్చిగా చూడాలంటే ఇంకా 70-80 ఏళ్ళు వచ్చాక కూడా ఏదో చేయాలి, ఇంక చాలా పనులు ఉన్నాయి అంటున్నాడు అనుకోండి, వాడు పిచ్చిగా చూడాలి మనం. ఇంక ఈ వయసులో నీకేం చేసేది ఉంటుందిరా, ఇప్పుడు లీలలు చేయాలని నువ్వు చక్కగా బాల్యంలో ఉన్నట్టు ఉండాలి, ఇంకా ఏదో మూటలు మోస్తానంటావు ఏంటి అని వాళ్ళకి మన జాలీగా చూడాలి. పిల్లాడు చూస్తారా మనల్ని, ఏరా ఎందుకు ఆడుకుంటున్నా చెప్పంటే ఏమంటాడు వాడు? ఒకసారి పిచ్చాడు చూస్తాడు, ఇటు ఆడుకోవడం ఎందుకంటాడు ఏంటి, ఇటు బుర్ర ఉందా లేదా, ఇటు పెద్దవాడు అంటారు ఏంటి, ముసలాడు అయిపోయాడు, వీడికి జ్ఞానం లేదనుకుంటాడు, మనసులో అనుకుంటాడు వాడు. ఆడుకుంటున్నాను, దానికి రీజన్ ఏముంటుంది, కారణం ఏముంటుంది. అట్లాగే పరమాత్మ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చేసే ప్రతిదీ కూడా లీల, దానికి ఒక కారణము కార్యము అని ఏముండవు. ఆ స్థితిని మనం అర్థం చేసుకున్నట్లయితే, కాస్త కూస్త మనం ఆ స్థితిలోకి వెళితే పరమాత్మ అర్థం అవుతాడు. లేకపోతే పరమాత్మ అర్థం కాడు, వాడు ఎక్కడో ఏదో పూజ గదిలో ఉంటాడు, లేకపోతే ఫోటోలో ఉంటాడు, లేకపోతే గుడిలో ఉంటాడు. ఇక్కడ లేకపోతే ఆ లీల జరగదు, ఆ ఆనందం మనకి రాదు. ఈలోపు వయసు అయిపోతుంది, ఆయుష్ అయిపోతుంది. సాధన సాధ్యం కాదు. సాధ్యము సాధన. సాధ్య అంటే లక్ష్యం, అంటే నేను దేన్ని సాధించాలో అది సాధ్య. దేన్ని సాధించాలి? పరమాత్మను సాధించాలి, అది సాధ్య. సాధ్యము అంటే నీలో ఉన్నటువంటి ఒక నమ్మకము, ఒక సాధన. ఇవన్నీ కూడా సాధన చేయాల్సిన పనులు. ఎందుకు ఈ 3 చేయాల్సి వస్తుంది? పిల్లలు ఏం చేయకుండా హాయిగా ఉన్నారే, మనం బాగా మూటలు ఎత్తేసాం. జీవితంలో బరువైన మూటలు ఎత్తేసి మనం లోన చాలా ఇంప్రెషన్లు పడిపోయినాయి, ముద్దలు పడిపోయినాయి. ఆయా ముద్రలు పోవాలంటే ఇవన్నీ తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే అజ్ఞానం పేరుకుపోయింది. అజ్ఞానం కడగాలంటే ఈ జ్ఞానం అవసరం అవుతుంది. లేకపోతే శుభ్రంగా పిల్లల్లాగా మనం కూడా ఆడుకొని అలిసిపోయి పడుకునేవాళ్ళం. ఎందుకు ఆడుకుంటున్నాము అంటే కారణం లేదు. అలాగే ఏదో చేస్తున్నా పరమాత్మ అంతే. ఆ స్థితిని చెప్తాడనమాట. ఆ జ్ఞానము, ఆ స్మృతి, అపోహ ఉండాలంటే భగవంతుడు జ్ఞానంలో మనం ఉండాలి. అంటే సాధ్యమైనంతవరకు ఒంటరిగానే ఉండాలి. పనులన్నీ కూడా ఒంటరిగా చేయడం నేర్చుకున్నట్లయితే మొదటి ధ్యానం అది. మొదటి ధ్యానం ఏమిటి? నేను చేసే ప్రతి పని నేనే చెయ్యాలి, ఇక పక్కన ఇంకెవరిని ఉంచకూడదు. అది ఒక తపస్సులా చేయాలి, ఒక తపస్సులా చేయాలి, పూజలా చేయాలి. పూజ చేసిన పక్కన ఎవరిని ఉంటారా? ఉంటారు కదా. పరమాత్మ నేనే కదా ఉండేది అంటే అఫ్కోర్స్ పూలు తీసురా అంటే అది వేరే విషయం, కానీ అది కూడా అనకూడదు. జనరల్గా మనమే తెచ్చుకోవాలి. ప్రతిది కూడా మనమే తెచ్చుకొని, మనమే కడుక్కొని, మనమే పెట్టుకొని, మనమే ప్రతి పని మనమే చేసుకోవాలి. అది పూజ అంటే యాక్చువల్గా. ఏమ్మా అంతా అరేంజ్ చేసేయండి, నేను వచ్చి దండం పెట్టుకుంటా అంటే అది పూజ కాదు. ఉన్న ఫంక్షన్ చెప్తుంది. పూజ అంటే అర్థం ఏంటంటే సకల ఇంద్రియాలు భగవంతుడి సేవకి అర్పించడం. నేను చేతితో చేసే పని, ఆలోచిస్తూ చేసే పని, ఆలోచన ఏదైనా సరే, చూసేది, అక్కడ అగరవత్తుల వాసన అది అంటించేది, ఇవన్నీ కూడా నాకు ఆ సకల ఇంద్రియాలు కూడా అక్కడ కేంద్రీకృతమై ఉంటాయి పరమాత్మ మీద. అప్పుడు మాత్రమే మీకు ఆనందం కలుగుతుంది. లేకపోతే మొక్కుబడి అవుతుంది. మొక్కుబడిగా ఉన్నదాన్ని మీకు ఆనందం ఇవ్వదు. ఏదో అవగొట్టేసామని అనిపిస్తుంది. ఆ పూజ వాళ్ళు పూజ చేసి ఎలాగో చేసేయాలి, అయిపోయింది, పూజ అయిపోయింది, తృప్తి అంతే. ఏమా కాబట్టి మొదటి ధ్యానం ఏమిటి? మనం చేసే పనినే ఒంటరిగా మనకి మనం లేట్ అవుతుంది, కంగారేముంది. ఒకప్పుడు వయసులో ఉన్నప్పుడు 10 నిమిషాలు చేయగలిగి, ఇప్పుడు అరగంట చేస్తావేమో, నష్టం లేదు, చెయ్యి. కానీ నువ్వే చెయ్యేది అరగంట కాదు, గంట పడుతుంది పట్టని. కానీ ధ్యానంలో ఉంటావే నువ్వు, ఆ లాభం ఎక్కడొస్తుంది? ఆ లాభం రాదే. ఎన్నో జన్మలు ఎత్తితే కానీ ఆ లాభం రానప్పుడు అటువంటి లాభాన్ని నువ్వు పొందుతున్నావు కదా, అది మొదటి ధ్యానం. మిగతా సమయంలో ఎప్పుడైతే మనకు ఒంటరిగా ఉండే పరిస్థితి వస్తుందో హాయిగా దాన్ని ధ్యానంలో పెట్టండి. అంటే విశ్రాంతి తీసుకునే సమయంలో ధ్యానంలో హాయిగా పరమాత్మను తలుచుకుంటూ, ఏమి తలుచుకోలేకపోతే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా, నేను ప్రశాంతంగా ఉన్నాను, నాకు ఎటువంటి ఆలోచనలు లేవు, నేను ఆ పరమాత్మ సన్నిధిని కోరుకుంటున్నాను, పరమాత్మ ఆనందం ఒక్కటే నాకు ఆనందము, మిగిలినది ఏది కూడా నాకు ఆనందం కాదు అని మీకు అనుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ మాట అనుకుంటామో మనసు వింటుందన్నమాట. అప్పుడు నా మనసు వినాలి, నా మాట వినాలి అంటే నేను చెప్పాలి, ఏం వినాలో దానికి చెప్పాలి. అప్పుడు నెమ్మది మీద మీకు అలవాటు అవుతుంది.
ఇది ధ్యాన ప్రక్రియ. తర్వాత మీరు చదవండి అమ్మా. ఈ జగత్తునందు శరుడు, నశ్వరుడు, అక్షరుడు, వినాశరహితుడు అని పురుషులు 2 విధములుగా కలరు. సకల ప్రాణుల శరీరములు నశ్వరములు, జీవాత్మ నాశరహితుడు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరాశ్చక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదమ్మా. ప్రకృతి 2 రకాలుగా ఉంటుంది. భగవంతుడు నా ప్రకృతి 2 రకాలుగా ఉంటుంది. పరా ప్రకృతి, అపరా ప్రకృతి. అంటే దిగువ ప్రకృతి, ఎగువ ప్రకృతి. దిగువ ప్రకృతి అంటే అశాశ్వతం, నాశనం అయిపోయేది. అంటే ఇది ఈ బాడీలు, ఇది మాయ అంతా కూడా. ఎగువ ప్రకృతి అంటే నాశనం కానిది, అంటే నా ఆత్మ, జీవాత్మ, అలాగే పరమాత్మ. ఆ నాశనం కాని స్థితిలో ఎప్పుడు ఉండాలంటే ఈ నాశనం అయ్యేటువంటి దాన్ని మనం పట్టించుకోకుండా భగవంతుడికి దగ్గరగా, అంటే అక్షర బ్రహ్మ అక్షర గుణాతీత స్థితిని మనం పొందాలి అని చెప్తున్నాడు అనమాట. అంటే ఎగువ. పర అంటే ఎప్పుడు కూడా పరమాత్మ గుర్తుపెట్టుకోండి. పర అంటే పరమాత్మలో, అది అందులో ఆ పదంలో గుర్తుపెట్టుకోండి. పరాభక్తి మనం చేసే భక్తి దిగువ భక్తి. అపరాభక్తి అంటే భౌతికంగా చేసే పూజలు ఇవన్నీ కూడా అపరాభక్తి. అంటే ఇంద్రియాలతోనూ నా శరీరంతోనూ చేస్తాను. కానీ పరాభక్తి అంటే ఈ అక్షర బ్రహ్మలు చేసే భక్తి అనమాట. వాళ్ళు ఉండరు, ఇంకా పరమాత్మే ఉంటాడు వాళ్ళలో. పరమాత్మే నిండా ఉంటారు, కానీ ఇంక నేను అన్నది ఇంకా ఉండదు. అది పరాభక్తి అన్నమాట. అంటే సకల ప్రాణుల శరీరాలు కూడా నశ్వరములు, నాశనం అయిపోతాయి. జీవాత్మ మటుకు నాశరహితుడు. నెక్స్ట్ మొదలుపెట్టు. పై ఇద్దరి కంటేనూ ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు. పరమాత్మకుడు భూలోకములందును ప్రవేశించి అందరినీ ధరించి పోషించుచున్నాడు. ఉత్తమః పురుషస్తనతన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభత్స్య వ్యయ ఈశ్వరః. ఇక్కడ పరమాత్మ అంటే ఎవరో చెప్తున్నాడమ్మా. ఇది మెయిన్. అంటే 2 రకాలైనటువంటి పురుషులు ఉన్నారు. ఒకడు అశాశ్వతమైనది, ఇంకొకటి శాశ్వతమైనది అని 2 రకాలు ఉన్నారు. మరి నేను పరమాత్మ ఎవరు? వీటికన్నా పైన ఈ విషయాన్ని భగవద్గీతలో ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకే దీని పేరు పురుషోత్తమ యోగము. ఈ విషయాన్ని స్వామినారాయణ సంప్రదాయంలో ఒక్కళ్ళే పట్టుకున్నారు. భగవాన్ స్వామినారాయణ ఒక్కళ్ళే ఈ విషయం చెప్పగలిగారు. పరమాత్మ ఆత్మ ఒకటే అనే భావంలో అప్పటివరకు అందరూ ఉన్నారు. ఇప్పుడైతే ఈ పురుషోత్తమ యోగాన్ని బయటపెట్టి ఇప్పుడేం చెప్తున్నారు ఈయన? జీవాత్మ, ఆత్మ వేరు. జీవాత్మ అంటే ఆత్మే, అది కాదు, దానిపైన నేనున్నాను అంటే అక్షర బ్రహ్మ అన్నది కనుక మనం ఒక బ్రహ్మ అనుకుంటే, అందరూ అనుకునే బ్రహ్మ అనుకున్నట్లయితే ఆ బ్రహ్మ పైన పరబ్రహ్మ ఉన్నాడు కదా. అవునా? గురువు గురించి చెప్పే శ్లోకం ఉంది కదా, గురు బ్రహ్మ ఈ ముగ్గురు పైన పరమాత్మ పరబ్రహ్మ ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ అదే చెప్తున్నాడు. పై ఇద్దరి కంటేనూ ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమ ఈశ్వరుడు. ఈశ్వరులకే ఈశ్వరుడు ఆయన, ఈశ్వరులకే ఆయన ఈశ్వరుడు. కానీ నేను పరమాత్మని, అన్నిటికన్నా పైన ఉండేది నేనే. నేను మాత్రమే అన్నిట్లోని ప్రవేశించి అంతర్యామిగా ఉండి వాటిని భరించి పోషిస్తున్నాను. అది పరమాత్మ యొక్క నిర్వచనం. తర్వాత యస్మాక్షరమతీతోహం అక్షరాదపుచోత్తమః అచోస్మి లోకే వేదే చ
ప్రయుక్తః పురుషోత్తమః. ఏలనన నశ్వరమగు జడవర్గము క్షేత్రము కలిసినేము. నేను సర్వదా అతీతుడను, నాశరహితమైన జీవాత్మ కంటే కూడా ఉత్తముడను. కనుక ఈ జగత్తునందును వేదముల యందును పురుషోత్తముడని ప్రసిద్ధి పెట్టి యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఇంకా నేను చెప్పా కదా, ఏలననగా నశ్వరమగు జడం అంటే క్షేత్రము అంటే మామూలు మన శరీరాలు, వాటికంటేనూ సర్వదా అతీతుడని. అవే కాదు, నాశరహితమైన జీవాత్మ కంటే కూడా ఉత్తముడను. అంటే కనుక ఈ జగత్తునందు వేదముల యందు పురుషోత్తముడని ఏదైతే చెప్తున్నారో అది నేనే అని చెప్తున్నాడు. ఈ యొక్క భావం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు పరమాత్మ అర్థమైనట్లు లెక్క. లేకపోతే ఎప్పటికీ కన్ఫ్యూజన్లోనే ఉంటారు. ఆ దేవతల్లో ఆగిపోతారు, లేకపోతే ఆ బ్రహ్మన దగ్గర ఆగిపోతారు, పరమాత్మను చేరుకోరు. ఆ బ్రహ్మలోకం వరకు ఈ లోకాల మధ్యలో ఎక్కడ ఉండిపోతారు అనమాట. ఈ లోకాల్లో ఉంటే ఈ లోకాలన్నీ కూడా ఎక్కడున్నాయి? మాయలోనే ఉన్నాయి. ఇవన్నీ మాయా, ఎస్, మూల ప్రకృతిలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. సో అవన్నీ చుట్టుకున్నట్టు మళ్ళీ ఎప్పుడైతే ప్రళయం వచ్చిందో ఈ భూమి మీద ఉన్న ఒకటే, అక్కడున్న ఒకటే. మళ్ళీ వాడు ముక్తి కోసం మొదలెట్టాలి ప్రయాణం. కాకపోతే ఆల్రెడీ సాధన చేస్తున్నాడు కాబట్టి జడభర్తుడికి ఎలాగైతే గత స్మృతులు గుర్తొచ్చి జాగ్రత్త పడ్డాడో భగవంతుడు ఆ వరం అయితే ఇస్తాడు. ఆ నెక్స్ట్ జన్మలో ఉన్న మళ్ళీ జ్ఞానం ఇచ్చి పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం ఇలాంటి సత్సంగాల ద్వారా కలుగజేస్తాడు. నా యొక్క నమ్మకం ఏంటంటే ఈ పరమాత్మ గురించి తెలుసుకునే భాగ్యం కలిగింది కాబట్టి కొంత సాధన చేసుకోగలిగితే మనం పరమాత్మను డైరెక్ట్గా పొందే అవకాశం అయితే ఉంది. అది నా విశ్వాసం, మా నమ్మకం. నాకు ఎందుకంటే దొరికింది, మొత్తం పూర్తిగా పట్టు దొరికేసింది. నాకు అర్థమైపోయింది, విషయం అర్థమైంది. విషయం ఎప్పుడైతే అర్థమైందో ఈజీ కదమ్మా, రోడ్డు మ్యాప్ దొరికితే అంతసేపు వెళ్ళిపోతాం అమ్మా. అంతే. పరమాత్మ ఎవరు తెలుసుకోవట్లేదమ్మా. ఎక్కడ ఆగిపోతున్నారంటే గీత చదివేస్తారు కానీ సాధనలోకి వచ్చేటప్పటికి దేవతల లెవెల్ ఆగిపోతున్నారు. దేవతల దగ్గర ఎప్పుడైతే ఆగిపోతారో పరమాత్మను అందుకోవట్లా. పరమాత్మను అందుకోవాలంటే ఏం చేయాలి? నేను ఎప్పుడూ ఆత్మగా ఉండగలగాలి. ఆత్మగా ఉండి ఈ నాశనం అయింది ఏంటి, నాశనం కానిది ఏంటి, దీనికన్నా పైన ఉన్నవాడు పరమాత్మ అన్న విషయం తెలిస్తే మనం ఆయన్ని మాత్రమే చూస్తాం, ఇంకెవరిని చూడం. అంతే కదా. ఇప్పుడు మనం ఏదన్నా ఒక ప్లేస్కి వెళ్ళాలి, అర్జెంటుగా గంటలో వెళ్ళాలి అనుకుమ్మా, అబిడ్స్ వాడికి వెళ్ళాలి, అర్జెంటుగా ప్రయాణం మొదలు పెట్టేశారు. ఆ పక్కన ఈ పక్కన ఏమైనా చూస్తారా? ఇక చూసే సమస్య లేదు. చూస్తారా? ఏమన్నా ఎంజాయ్ చేస్తారా? బాగుంది, ఆ చెట్టు బాగుంది, ఈ బిల్డింగ్ బాగుంది, వాళ్ళు భలే వెళ్తున్నారే రోడ్డు పక్కన అని చూస్తామా? చూడం. ఒకసారి లక్ష్య నిర్దేశం అయిపోయింది, టైంకి వెళ్ళిపోవాలి ఇంకా మనం అని పట్టుదల మనకి ఎప్పుడైతే వస్తుందో ఇక అవి ఇవి చూడడం, దిక్కులు చూడడం. తర్వాత అడుగుతారు మనవాళ్ళు, ఏంటి నువ్వు అటు వెళ్ళావా, టీవీలో చూడలా, అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయిందంట కాదు, ఎలా వెళ్ళావంటారు. నాకు తెలియదే అంటావా? అదేంట్రా పక్కన పెద్ద ఊరేగింపు సినిమా యాక్టర్ అల్లు అర్జున్ వచ్చాడంట, చూడలేదా నువ్వు బ్రహ్మాండం జనం, అరే మిస్ అయిపోయావు అంటాడు. మనకి ఏది మిస్ అవ్వడం కావాలి, అది మిస్ అవ్వకూడదు. వీడు మిస్ అయినా పర్వాలా కదా. అప్పుడు మన దృష్టి వెళ్తుందా? వెళ్ళదు. ఇవాళ టీవీలో ఏదో ఉందంట, యాక్టర్, సినిమా యాక్టర్ ఉందంట, పొలిటికల్ యాక్టర్, ఇవన్నీ అనిపించవు. ఇంకా నమస్కారం అయ్యా, నీ టీవీకి నమస్కారం, రాజకీయ నాయకుడికి నమస్కారం, ఆ సినిమా వాడికి నమస్కారం. ఆయన కాదు, నాకు ఇది కాదు, నాకు లక్ష్యం ఒకటి ఉంది అంటావా అనమా? మనకు తెలుసు, ఈ విషయాలన్నీ తెలుసండి. అదే వచ్చింది, జ్ఞానం అంతా ఉంది. ఏదో అంటారే, ఏమిటంటారు, అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని అన్నట్టు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆచరణ ఎందుకు లేదంటే మనం ఎక్కడ కూడా తీవ్రంగా దాని గురించి ఆలోచించట్లా. చిత్తశుద్ధి లేదు. ఎగ్జాక్ట్లీ, చిత్తశుద్ధి లేదు. మరి ఈ ఉదాహరణ టాలీ అయిందా? గంటలో అభిడ్స్కి వెళ్ళాలంటే ఆ పక్క ఈ పక్క చూస్తామా మనం? పొరపాటును కూడా చూడం, ఏం జరిగినా చూడం, అక్కడికి వెళ్ళడమే లక్ష్యం, అంతే. ఆ రకంగా మనం ఉండగలిగితే పరమాత్మ ఒక్కడే కనిపిస్తాడు, ఇంకేం కనిపిస్తాయా?
ఈ పక్కన దేవుడు ఊరేగింపు వెళ్తూ ఉంటుంది, ఇటు బతుకమ్మ వెళ్తూ ఉంటుంది, ఆ పక్కన ఇంకేదో ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. ఏం కనిపించవు. ఆ దేవుడే కదా మహితలు దండం పెట్టుకుంటామేమో కానీ అక్కడ ఆగవు. అవుతావా? ఆగవు. సో పరమాత్మ 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 మన ఆత్మకి అధిపతి. ఆయన నా ఆత్మకి అధిపతి. సో ఆయన మాత్రమే నాకు కనబడుతూ ఉండాలని అది చెప్తున్నాడు. నెక్స్ట్ సర్వభావేన భారత వచ్చిన జ్ఞాని అయిన వాడికి విధముగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా ఎరుగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడు అయిన నన్నే నిరంతర పరమేశ్వరుడిగా భజించును. యో మామేవమ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. జ్ఞాని అయిన వాడు నన్ను తత్వతఃగా పురుషోత్తమునిగా తెలుసుకుంటాడు. కాబట్టి ముందు జ్ఞాని అవ్వాలి. జ్ఞాని అంటే మొత్తం జ్ఞానం అంతా ఉంటే పురుషోత్తముడు ఒకడే ఉన్నాడు అన్నటువంటి సంకల్పం, ఒక రకమైన నిర్ణయానికి వచ్చేస్తాం. నిశ్చయాత్మక బుద్ధి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ నిశ్చయాత్మక బుద్ధి వస్తుందో ఇక దాన్ని ఎవరు కూడా దాన్ని పక్కకి జరపలేరు. వారికి మాత్రమే నన్ను నిరంతరం భజిస్తారు. నన్ను నిరంతరం భజించేది ఎవరు? వాళ్ళే, జ్ఞాని అయిన వాళ్ళే భజిస్తారు. మిగతా వాళ్ళు నన్ను నిరంతరం భజించరు. ఏదో ఎప్పుడో బాధ కలిగినప్పుడు చెప్పాడు కానీ ఆర్తి అర్థార్థి 4 రకాల భక్తులు ఉంటారన్నాడు కదా, అందులో ఎక్కడో కింద స్థాయిలో ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘా ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. కాబట్టి ఓ పుణ్యపురుషుడా అర్జునుడా, ఈయన పుణ్యపురుషుడు అంటున్నాడు ఇప్పుడు. మయా అనఘా, అనఘా అంటే పుణ్యపురుషుడు, పాపం చేయనివాడు అని అర్థం. అంటే పుణ్యపురుషులకే ఈ రహస్యం తెలుస్తుంది. నువ్వు పుణ్యపురుషుడు కాబట్టి నీకు ఈ అత్యంత రహస్యం ఏదైతే ఉందో అది నీకు చెప్పాను కాబట్టి నువ్వు జ్ఞాని అయ్యావు. ఎవరైతే ఈ రకంగా ఈ జ్ఞానం అయ్యి ఈ విషయాన్ని తెలుసుకుంటారో వాళ్ళే జ్ఞానిగా ఉంటారు, వాళ్ళే కృతార్థులు అవుతారు. ఈ జన్మ కృతార్థం అయింది అంటే అర్థం ఏమిటి? ఈ జన్మ కృతార్థం అయిందంటే ధన్యమైందంటే అర్థం ఏమిటి? ఈ రకంగా అయిందని అర్థం. అప్పటి వరకు కృతార్థమైనట్టు కాదు. ఏమీ లేదండి, కష్టాలనే లేవండి నా జీవితంలో, అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కృతార్థులు కాదు మీరు, కృతార్థులు కాదు. అంటే ఇల్లు అద్దెకిచ్చి మళ్ళీ వచ్చినట్టు లెక్క. అది మీ సొంత ఇల్లే, చాలా బాగుంది, కానీ ఏం చేస్తున్నావు? అద్దెకి ఇచ్చావు, రెంట్ తీసుకుంటూ ఉంటావు, అప్పుడప్పుడు వెళ్ళి బాగు చేస్తూ ఉంటావు. దానికి నీకు బంధం ఇంకా ఉంది, అది పోయిందా? పోలా. ఇది కూడా అంతే. జీవితంలో అన్నీ బాగున్నాయి అంటే ఇంక 2 ఇళ్ళునే అనమాట అర్థం. అంతే. అంటే బంధాలు కొంచెం ఎక్కువ పెట్టుకున్నావు, రెంట్లు ఎక్కువ తెచ్చుకుంటున్నావు, అంతే తేడా. అంతకు మించి వీడి భూమిపైకి వెళ్ళాక ఎందుకు పని చేయడు? పని చేస్తాడా? పని చేయడు. అది కృతార్థత కాదు. ఇప్పుడు చెప్తున్న కృతార్థత వేరే ఉంది, అర్థమైంది కదా? ఈ కృతార్థత అంటే నువ్వు జ్ఞానమయ్యి ఈ తత్వాన్ని అర్థం చేసుకొని ఎప్పటికీ పరమాత్మతోనే ఉండేటువంటి సాధన నువ్వు చేయగలిగితే అప్పుడు నీ యొక్క జన్మ ధన్యమైనట్టు, నువ్వు కృతార్థుడు. ఇంత జన్మ జీవితం అంతా కూడా కృతార్థుడు అయినట్టు లెక్క. ఎక్కడా కూడా ఈ జీవితము వేస్ట్ కాలేదు, ఊరికినే పోలేదు, దానివల్ల కృతార్థుడిని అయ్యారు సుమా అని చెప్పేసి భావన మనకి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నష్టం లేదు. పరమాత్మని ప్రతి క్షణం మనం కనుక భావిస్తూ ఉంటే, మన భావనలో ఆయన పెట్టుకున్నట్లయితే మన కృతార్థం అయిపోయినట్టే లెక్క. ఎందుకని భగవంతుడు ఎప్పుడు, మన పరమాత్మ ఎప్పుడు సమీపంగా, అతి సమీపంగా ఉంటాడు. కాదు అనుకుంటే అతి దూరంగా వెళ్ళిపోతాడు. ఒక్క ఆలోచన చాలు, ఒక్క భావన చాలు. ఒక్క భావన, సరైన భావన ఉంటే ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఒక్క చెడు భావన లేదు అంటే ఆయన దూరం వెళ్ళిపోతాడు.
కాబట్టి అలా పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోధ్యాయః. శాంతిపాఠం కూడా చెప్పండి అమ్మా. తర్వాత ఆ చివరిలో చెప్తామా? ఇది అయిపోండి, అది వేరే చేస్తున్నాం. చెప్పండి. ఓం సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాతాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై స్వామి.